ఇక జడ్జి గారు విహారీకి శిక్ష పడుతుందని తీర్పు చెప్పి రాస్తూ ఉన్నప్పుడే జేడీ అక్కడికి వచ్చి ఒక్క నిమిషం మిలాడ్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో బోన్లోకి వచ్చి మాట్లాడండి అని జడ్జి చెప్తూ ఉంటే, వీళ్ళు తప్పుడు ఆధారాలు చూపించి విహారీ గారికి శిక్ష పడకుండా చేస్తున్నారు జడ్జి గారు, మీరు వాళ్ళ మాటలు వినకండి అని పీపీ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు అడిగింది ఒక 5 నిమిషాలే కదా, మాట్లాడితే ఏమవుతుంది, ఆగండి మీరు అంటూ జడ్జి జేడీకి మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తుంది. ఇంకా మా దగ్గర ఈ వీడియో ప్రూఫ్ ఉంది అని అన్నీ చెప్తూ ఉంటుంది. అవన్నీ తప్పుడు సాక్ష్యాలు అని పీపీ అంటూ ఉంటాడు. మా దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నారు మేడం అని చెప్పడంతో, ఎవరు వాళ్ళు తీసుకురండి అని జడ్జి చెప్తుంది. అంజీ అని జేడీ పిలవడంతో ఇంకా ఆటో డ్రైవర్ లోపలికి వస్తాడు. ఆ ఆటో డ్రైవర్ని చూడగానే అంబిక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎస్ఐ కూడా, ఎస్ఐ, పీపీ, అంబిక ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అతను అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇతనెవరు అని అంటూ ఉంటే, మీరు చనిపోయాడు అంటున్న ఆటో డ్రైవర్ ఇతనే మేడం, ఆటో డ్రైవర్ చనిపోలేదు అని జేడీ చెప్తుంది. అవునా అని ఇంకా తనని బోన్లో నిలబెట్టి మాట్లాడుతూ ఉంటారు. అంజీ జరిగిందేంటో చెప్పు అని జేడీ చెప్పడంతో, ఆ రోజు ఆటో లోయలో పడిపోగానే నేనొక వైపు, సిరి అమ్మాయి ఒకవైపు దూకేశాం మేడం. నా నాకు ఆమెకి బదులుగా వేరే వాళ్ళ బాడీలని అక్కడ సెట్ చేశారు. మేము చనిపోలేదు అని ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు. అంటే మీలాగే ఆ సిరి కూడా బ్రతికే ఉండుంటుందా అని జేడీ అంటే, అవును మేడం, నేను ఒక పక్కకి దూకేశాను, తను ఒక పక్కకి దూకేసింది, ఆటో తగలబడిపోయింది అంతే అని ఆటో డ్రైవర్ చెప్పడంతో ఇంకా విహారీ అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.